రామోజీ ఫిలిం సిటీలో పేదలకు కేటాయించినటువంటి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి లబ్ధిదారులందరూ ర్యాలీగా వెళ్ళి అక్కడ తమ ఇంటి స్థలాల్లో ఉంటే పోలీసులు శాంతియుతంగా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల పైన పోలీసులు అకారణంగా అన్యాయంగా దౌర్జన్యంగా అమానుషంగా వారిపైన చేసుకొని అనేక మంది సిపిఎం పార్టీ నాయకులని లబ్ధిదారులని అరెస్టు చేసినటువంటి పరిస్థితి ఉంది. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారిని, జిల్లా నాయకత్వాన్ని, ఇంటి స్థలాల పోరాట కమిటీ నాయకులందరినీ కూడా అమానుషంగా పోలీసులు ప్రవర్తనతోటి అరెస్టు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అరెస్టులను మేము ఇంటి స్థలాల పోరాట కమిటీగా సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం. మేము న్యాయంగా లబ్ధిదారులకు కేటాయించినటువంటి స్థలాన్ని వారికి ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆ స్థలం రామోజీరావుకి సంబంధం లేదు, రామోజీరావు గారిది కాదు. కాబట్టి ఈరోజు పోలీసులు అధికారులు రామోజీరావు వంత పాడుతూ రామోజీరావు చంకలో ఉండి ఈరోజు రామోజీ యాజమాన్యానికి కొమ్ము కాస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పోలీసులు అధికారులు ఇప్పటికైనా ఆలోచన చేసి ఆ స్థలాన్ని లబ్ధిదారులకు ఇచ్చే విధంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రామోజీ ఫిలిం సిటీ రోజు మనకు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చినటువంటి వాళ్ళను 17 సంవత్సరాలు అయినా ఇప్పుడు మా ప్లాట్ల కాడికి మేము పోతుంటే పోలీసు యంత్రాంగం కూడా అడ్డుపడి మమ్మల్ని అక్కడ పోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఆ రోజులలో కూడా ఎమ్మెల్యే కూడా మల్లారెడ్డి రంగారెడ్డి కూడా గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఎలక్షన్లప్పుడు మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ ఆ క్లియర్ చేస్తా, నేను రామోజీ ఫిలిం సిటీలే కానీ ఇళ్ల సమస్యలే కానీ భూ సమస్యలు ఏమున్నా కానీ నేను ఎమ్మెల్యే గెలవంగానే ఇమీడియట్గా వాటి మీద నేను ఫోకస్ పెట్టి మీకు ఇబ్బంది కాకుండా నేను చూస్తాను కూడా ఆ మల్లారెడ్డి రంగారెడ్డి కూడా చెప్పిండు. ఇప్పటి వరకు ఆయన దగ్గర కూడా మేము పోయి మండలి నుంచి జిల్లా నాయకత్వం కూడా పోయి కలవడం కూడా జరిగింది. అయినా దాని మీద కూడా ఏ స్పందన రాలేదు. అయినా మన ప్లాట్లు మనం పోయి అక్కడనే ఉండి నివసించుకోవడానికి మనం గుడిసెలు వేసుకుందామని పోతే కూడా ఆ పోలీస్ బృందాలను పెట్టి రామోజీ ఫిలిం సిటీ ప్రొడక్షన్ వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి నిన్న చూస్తే మరి పోలీసు బలగాలు మమ్మల్ని ఏ విధంగా హింసిస్తున్నారు అంటే మా ప్లాట్లకు మేము పోవడానికి కూడా అధికారంగా పోకుండా గేట్లు పెట్టి ఆ రకంగా చేసి ఇబ్బంది పెడతారు. అయినా ఇప్పటికైనా జిల్లా పార్టీ కానీ రాష్ట్ర పార్టీ సీరియస్గా తీసుకుంది. ఇప్పటికైనా మా ప్లాట్లు మాకు దక్కేంత వరకు మీ పోరాటం ఆగది. అయినా ఈ పోరాటాలు భూమి పోరాటాలు మేము ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చేసినా కానీ మా పోరాటాలను ముందుకు ప్రజలందరూ కూడా ఆశిస్తారు. మా ప్లాట్లకు ఎంతో 40 ఏళ్లకు వచ్చినాం, అప్పటి నుంచి కూడా మేము ముసల్లం అవుతున్నాం అయ్యా, ఇంకా కూడా ప్లాట్లు ఎన్నడూ వస్తాయని కూడా ఆశిస్తారు. అటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా ఇవాళ వాటర్ బాటిల్ తీసుకొని సత్యాన్నం తీసుకొని ఇవాళ మా ప్లాట్ల కాడికి పోయి మేము పునాదులు తీసుకొని ఇల్లు కట్టుకు నిర్మాణించుకుంటామంటే ఇవాళ పోకుండా ఆ బృందాలు ఆపుతా ఉన్నాయి. దీని మీద కూడా పార్టీగా కూడా మేము సీరియస్గా తీసుకుంటున్నాం. మా ప్లాట్లు మాకు కావాలని మేము కోరుకుంటూ మేము ఇప్పటికైనా హెచ్చరిస్తా ఉన్నాం. రామోజీ ఫిలిం సిటీ వాళ్ళను మేము అందరం కూడా మేము హెచ్చరిస్తూ మా ప్లాట్లు మాకు దక్కేంత వరకు మేము పోరాడతాం అనేది మేము చెప్తా ఉన్నాం. ఫిలిం సిటీ చలో కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల పైన సిపిఎం నాయకుల పైన పోలీసులు అక్రమ అరెస్టు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఈరోజు గ్రామాల మండల కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈరోజు 18 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి కాలయాపన చేస్తూ మా స్థలాలు మాకు కావాలని చెప్పేసి లబ్ధిదారులందరూ కూడా శాంతియుతంగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లిన సందర్భంగా ఉన్నటువంటి పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఈరోజు రామోజీ యాజమాన్యానికి ఒత్తాసు పలికే విధంగా ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం అనేటువంటిది దిగ్గుచ్చేటు. కాబట్టి రామోజీ ఆధీనంలో ఉన్నటువంటి 300 ఎకరాల ప్రభుత్వ భూమిని ఖచ్చితంగా పేదలకు పంచాలి. ఇది పెద్ద ఎత్తున 10,000 మందితోటి ఆ 300 ఎకరాల ప్రభుత్వ భూమిని పంచడానికి 10,000 మందితోటి మేము రామోజీ ఫిలిం సిటీని ముట్టడిస్తామని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము హెచ్చరిస్తాం.